హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం మన లైఫ్‌లో 6 నెలల్లో తిరిగి స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఎలా అవ్వాలి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో బలమైన కమ్‌బ్యాక్ అవసరమయ్యే సమయం తప్పకుండా వస్తుంది. మరి అలాంటి అవసరం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఎలా ఈసారి మునుపటిలా ఫెయిల్ అవ్వకుండా ఉండాలి? సక్సెస్‌ని ఎలా సాధించాలి? వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో కేవలం 3 స్టెప్స్‌లో తెలుసుకోబోతున్నాం. స్టెప్ నంబర్ 1, డూ ద అపోజిట్ ఆఫ్ వాట్ 99% ఆఫ్ పీపుల్ డూయింగ్. జిమ్ రోస్ చెప్పిన మాట ఏంటంటే, మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన చుట్టూ ఉండే 99 మంది వ్యక్తులు చేసే పనిని కాకుండా, వాళ్ళు చేయని పనిని మనం ఎంచుకోవాలి. ఇతర 99 వ్యక్తులు ఏం చేస్తున్నారో దానికి విరుద్ధంగా చేయడం ప్రారంభించాలి. మీరు మీ జీవితంలో ఇంకా పెద్దగా ఏం సాధించలేదని మీరు విశ్వసిస్తే, మీరు కలిగి ఉన్న అన్ని కలలు మరియు లక్ష్యాలు ఇప్పటికే సంపూర్ణంగా ఉన్నాయని అర్థం. మీ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి మీ జీవితాన్ని మీరు మార్చుకోగలరా? ఒక కోరిక నెరవేరలేదు, దానివల్ల ఏం తేడా వస్తుంది? జీవితం అక్కడే ఆగిపోద్ది కదా! ఎప్పుడు తొందరపడకూడదు. మీ చుట్టూ ఉన్న 99 మందిని చూడండి. వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళందరూ ఎలా బ్రతుకుతున్నారు? ఈ ప్రపంచంలో ఎవరి కోరికలు, ఆశలు లేకుండా ఉండరు. అందరూ ఏదో సాధించాలని కోరుకుంటారు. కొందరు డబ్బు కోరుకుంటారు. మరికొందరు కీర్తిని కోరుకుంటారు. ఇంకొందరు తమ తల్లిదండ్రులు గర్వపడేలా బ్రతకాలని కోరుకుంటారు. అలా కోరుకుంటారు కానీ, దాంట్లో 99 మంది ఏం చేయరు. అది ఎందుకో నాకు తెలీదు. ఈ ప్రపంచంలో ఒకరిని దూషించేవారు మన పక్కనే తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఆ దూషణలను వింటూ తమ విశ్వాసాన్ని కోల్పోతారు. వీళ్ళ 99 మంది లెక్కలోకొస్తారు. నువ్వు ఏదైనా సాధించాలి అనుకుంటే, వీళ్ళలా కాకుండా నిన్ను దూషించే వాళ్ళ మాటల్ని బాగా విని, వాటిని ఒక రివెంజ్‌లా భావించి, వారికి నీ విజయంతో సమాధానం చెప్పాలి. మనిషి ఎప్పుడు డూ ఆర్ డై సిట్యుయేషన్‌ని కలిగి ఉండాలి. తానెప్పుడూ ఒక ఆశయాన్ని పెట్టుకోవాలి. ఎప్పుడూ దాన్ని సాధించే ప్రయత్నంలోనే ఉండాలి. అప్పుడు మన పక్కోడు చెప్పే మాటలనేవి మన చెవికి పడవు. ఒకవేళ సాధిస్తే అంతా మంచిదే. అదే సాధించకపోతే జీవితాంతం దాన్ని సాధించే ప్రయత్నంలో ఉండాలి. ఇలా ఈ ప్రయత్నంలో ఎన్నో నేర్చుకోవచ్చు. మన జీవితాల్లో మన గెలుపుని చూసి ఓర్వలేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాగే మనల్ని అవమానించే వాళ్ళు కూడా చాలా ఉంటారు. వీళ్ళిద్దరికీ వారి వారి పద్ధతుల్లోనే మన గెలుపుతో సమాధానం చెప్పాలి. నా తల్లిదండ్రులను తలెత్తుకొని తిరిగేలా చేయాలి. ఈ స్టెప్ ఫోకస్ ఓన్లీ ఆన్ థింగ్స్. మీ 2 విషయాలపై మాత్రమే దృష్టి పెట్టాలి. మొదటిది ఫిట్‌నెస్, రెండోది డబ్బు. ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అర్థం లేని మాటలు మాట్లాడతారు. కానీ ఒక వ్యక్తి వద్ద ఈ 2 ఉన్నంత వరకు ఎవరూ ఒక మనిషిని వేలెత్తి చూపరు. మీరిప్పుడు డబ్బు సంపాదించకపోతే కొంపలేం ములగవు. మీ జీవితంలో పెద్ద మార్పు ఉండదు. ఎవరూ మిమ్మల్ని గుర్తించరు, అంతే. మీకు వీలైతే చదువుతో పాటు డబ్బు సంపాదించండి. లేదా ఏదైనా స్కిల్ నేర్చుకోవడం ప్రారంభించండి. ఆ స్కిల్ ఎలా ఉండాలంటే, అది మిమ్మల్ని ఆర్థికంగా బలపరిచేలా ఉండాలి. అది మీరు చక్కగా ఇంకెవరు చేయదే ఉండాలి. అలాగే మీరు శారీరకంగా కూడా దృఢంగా ఉన్నప్పుడు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీంతో పాటు మీ జీవితం సమతుల్యంగా మంచి సంబంధాలు కలిగి ఉంటుంది. మీ కమ్‌బ్యాక్ సాధ్యమవుతుందా లేదా అనేది ఇప్పుడు ఈ వీడియో యొక్క అతి ముఖ్యమైన భాగం. మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలని ఆలోచించే సందర్భాలు ఖచ్చితంగా ఉంటాయి. అప్పుడు మీరు కూడా మిగిలిన వ్యక్తుల మాదిరిగానే ఆలోచిస్తూ ఉంటారు. మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలని ఆలోచించడం ఇది మొదటిసారి కాదు కదా! అయితే ఈ 5 దశల కారణంగా ఈసారి ఖచ్చితంగా నెరవేరుతుంది. మొదటి దశ అన్‌ఇన్ఫార్మ్డ్ ఆప్టిమిజం. ఈ ఫేజ్‌లో నేను ఫలానా పని చేస్తాను అని, నేను ఇది తప్పకుండా చేయగలను అని, ప్రతీదీ సాధ్యమేనని అనిపించడం ప్రారంభిస్తుంది. ఆ ప్రయత్నంలో మొదటి చర్య తీసుకున్నప్పుడు మీరు వెంటనే అసౌకర్యంగా ఫీలవుతారు. అలాంటి సమయంలో మీరు రెండో ఫేజ్‌లోకి చేరుకుంటారు. రెండో ఫేజ్ ఇన్ఫార్మేట్ పెసిమిజం. ఈ ఫేజ్‌లో మీరు అనుకున్నది అంత సులభం కాదని అర్థం చేసుకుంటారు. మీ మనసుపై చర్య తీసుకుంటారు. మీరు శారీరకంగాను, మానసికంగాను ఇబ్బంది పడటం వంటివి జరుగుతాయి. కానీ మీరు మీ సంకల్ప శక్తితో ముందుకు సాగుతూ ఈ బాధల్ని, భయాన్ని వదిలిపెట్టేస్తే ఇంకొక అడుగు ముందుకు పడుతుంది. అది మూడో దశ, వాల్యూ ఆఫ్ డిస్పైర్. 99% మంది ప్రజలు తమ ప్రయత్నాలను విడిచిపెట్టే పాయింట్ ఇదే. ఇక్కడితో విడిచిపెట్టిన వారికి క్రమశిక్షణ అనేది జీవితంలో రాదు. వాళ్ళు జీవితంలో ఏది కూడా చేయలేరు. ఈ ఫేజ్‌లో మానసిక నిబ్బరం చాలా అవసరం. మీరు మీ పాత, తేలికైన మరియు సౌకర్యవంతమైన ఆనందాల్ని, జీవితాల్ని ఈ పాయింట్‌లో వదులుకోవాల్సొస్తుంది. అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేయాల్సొస్తుంది. మరి ఇంతటి కష్టమైన ఫేజ్‌ని కూడా దాటి నిలబడిన వాళ్ళు ఎంతటి సమర్థులై ఉంటారు? మీరే ఊహించండి. వాళ్ళు అలా నిలబడటానికి కారణం ఏంటి అంటే, వాళ్ళ ఈ కష్టానికి వెనుక ఉన్న రీజన్, దాని వెనుక ఉండే విజయం, దాని వెనుక ఉండే సక్సెస్, దాని వెనుక ఉండే గొప్ప ప్రతిఫలం. ఇక నాలుగో దశ
ఇన్ఫార్మ్డ్ ఆప్టిమిజం. ఇక్కడ మీ ప్రారంభం ఆశావాదం మరియు సానుకూలంగా తిరిగి వస్తుంది. కానీ ఈసారి అది ఎవరో చెప్పడం వల్ల కాదు, మీకు మీరే ఫీల్ అవుతూ ఉంటారు. ఈ దశలో మీ సొంత కృషి మరియు పోరాటం కారణంగా మీ కల నెరవేరేందుకు మార్గం సుగమమవుతుంది. మీరు మీ గురించి గర్వపడతారు. మీరు చాలా స్పష్టంగా ఫలితాలను చూడడం ప్రారంభిస్తారు. అలాగే ముందుకు సాగుతూ 5th ఫేజ్‌లోకి అడుగు పెడతారు. 5వ దశ సక్సెస్ అండ్ ఫుల్‌ఫిల్‌మెంట్. మీ లక్ష్యాలన్నీ నెరవేరే తరుణమే ఈ 5వ ఫేజ్. మీరు విజయం సాధించే మార్గంలో ప్రతి బాధ యొక్క ఫలితం ఇప్పుడు మీకు అందుతుంది. మీరు గమనించి ఉంటే ప్రజలు ఎప్పుడూ మీకు ఫలితాల గురించి చెప్తారు. కానీ దానికి సంబంధించిన మార్గం గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడరు. సహజంగా మీరు మీ ప్రయత్నంలోనే మొదటి దెబ్బ తిన్నప్పుడు అందరూ కూడా నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. కానీ ఈ మార్గమంతా బాధ్యతతో మీరు నడుచుకున్నప్పుడే మీ భవిష్యత్తులో ఎక్కడ ఉంటారో మీకు తెలుస్తుంది. సరైన ఫలాలు మీకు అందుతాయి. కాబట్టి ఈ ఒక్క ఫేజ్ గడిచిపోతే ఇంకా అన్ని మంచి రోజులే అన్న నమ్మకంతో జీవించండి. అనుకున్న విధంగానే ఓపికతో ఉండి అన్ని ఫేజ్‌లను దాటి జీవితాన్ని గెలుచుకోండి.